హైదరాబాద్ను కుండపోత వర్షం కుదిపేసింది. గంటసేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. వర్ణుడి దెబ్బకు వాహనదారులు అల్లాడిపోయారు. భారీ ట్రాఫిక్ జామ్లతో ఇబ్బందులు పడ్డారు. గంటపాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. సాయంత్రం సమయంలో వాన దంచి కొట్టింది. గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, ఆల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, నాగారం, కుత్బులాపూర్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, బహదూర్పల్లి, షేక్పేట్, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలవగా అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు నానా పాట్లు పడ్డారు. మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కార్యాలయాల నుంచి ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. రోడ్లపై పలుచోట్ల మోకాలి లోతు వరకు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సైబర్ టవర్స్ వద్ద వరద నీరు చేరడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. మాదాపూర్ నుంచి కేపీహెచ్బీ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అటు మైండ్ స్పేస్ నుంచి ఐకియా మార్గంలో భారీ వాహనాలు మెల్లగా కదిలాయి. మాదాపూర్ నెక్టార్ గార్డెన్, శిల్పారామం, సైబర్ గేట్వే రోడ్లపై వరద నీరు చేరింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని బ్రిడ్జి పైన భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి కోహినూర్ హోటల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వరుణుడి దెబ్బకు హైదరాబాద్లో ఎటు చూసినా ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే గంటసేపు కురిసిన వర్షానికే హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. చాలా ప్రాంతాల్లో రహదారులపై ఎక్కడికక్కడ గోతులు తవ్వి వదిలేశారు. వర్షానికి ఇసుక కొట్టుకుపోయి బండరాళ్లు మిగిలాయి. ఇలాంటి రోడ్లపై పగటిపూట వాహనంపై వెళ్లాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితి. ఇక రాత్రిపూట పడే నరకయాతన సరి. అంతేకాదు, మరికొన్ని చోట్ల రోడ్లు బురదమయంగా మారాయి. చిన్నపాటి వర్షానికే రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఏళ్లుగా ఈ సమస్య హైదరాబాద్ నగరాన్ని వేధిస్తోంది. చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.